హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. మనమైతే ఇప్పుడు కడప డిస్టిక్లో ఉన్న ఒంటిమిట్టలో ఉన్నాము. ఈ టెంపుల్ వచ్చేసి ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి గుడి అన్న లేక ఏకశిలా టెంపుల్ అని కూడా అంటారనమాట. ఈ టెంపుల్ వచ్చేసి 16వ శతాబ్దానికి చెందిన టెంపుల్. ఈ టెంపుల్ విజయనగర యుగంలో నిర్మించబడిన టెంపుల్. ఈ టెంపుల్లో వచ్చేసి హనుమంతుడు లేకుండా రాముడు, లక్ష్మణుడు, సీత ఉంటారు. ఒకే శిల మీద ఉంటారు. అంటే ఒకే రాయి మీద చెక్కడం ఉంటుంది. ఈ టెంపుల్‌లో ప్రత్యేకత అయితే అదనమాట. ఇంకోటి వచ్చేసి హనుమంతుడు లేకుండా ఉండడం అనేది చాలా రేర్ అనమాట. బట్ ఎందుకు లేడనేది ఏంటంటే అప్పటికి హనుమంతుడిని రాముల వారు ఇంకా కలవలేదు. దానికి ముందే ఈ టెంపుల్‌ని నిర్మించారు కాబట్టి రాముడు, లక్ష్మణుడు, సీత ఉన్నప్పుడు మాత్రమే నిర్మించారు ఈ టెంపుల్. మనమైతే ఇప్పుడు ఈ టెంపుల్ లోపలికెళ్తున్నాం. ఇదైతే దక్షిణ ద్వారం అనమాట. ఇక్కడ నుంచి అలా క్యూస్ అయితే రెడీ చేసున్నారు. మేము వెళ్ళిందైతే ముఖ్యమైన రోజు అనమాట. రాముడి శ్రీరామనవమి రోజు అయితే మేము వెళ్ళాము. శ్రీరామనవమి రోజు శ్రీరాముడి టెంపుల్ అయితే ఇంకా వేరే లెవెల్లో ఉందనమాట. ఫుల్ క్రౌడ్. మాకైతే 2.5 అవర్ పట్టింది జర్నీ బైక్లో ఎండకి. ఇంకా ఎంత దూరం అనుకుంటా వచ్చాము. బట్ టెంపుల్ చూడగానే ఇంకా చాలా బాగుందనమాట. పీస్ఫుల్గా బయట ఎంత ఎండ ఉందో ఇక్కడ లోపలైతే అంత కూల్గా ఉంది. ఇంకా లైన్ సిస్టమ్ అరేంజ్ చేశారు. ఇంకా ఫెస్టివల్ కాబట్టి ఎక్కువ క్రౌడ్ వస్తూ ఉంటారు కాబట్టి క్యూలో ఇంకా అలా వెళ్తూ ఉన్నాము. ఇది వచ్చేసి టెంపుల్ లోపలికి మనం ఎంటర్ అయిపోయామన్నమాట. ఇంకా మెయిన్ టెంపుల్ ఇంకా లోపల ఉంది. ఈ సరౌండింగ్స్, ఈ కట్టడం చూడండి ఎంత బాగా కట్టున్నారో. ఆ స్టోన్స్ అయితే ఇంకా ఓల్డ్ టెంపుల్స్కి ఈ స్టోన్స్ ఎక్కడ దొరుకుతాయి కానీ ఇంకా వేరే లెవెల్లో ఉంటాయి అనమాట. నార్మల్గా ఇవి చాలా వెయిట్ ఉన్నట్లే కనిపిస్తూ ఉంటాయి. బట్ వీటిని అరేంజ్ చేసి టెంపుల్ని ఆ రోజుల్లో కట్టడం అంటే మామూలు విషయం కాదు. చూసారు కదా, క్రౌడ్ అయితే ఇంకా చాలా చాలా ఎక్కువ ఉంది. అండ్ టెంపుల్‌లో అయితే బటర్ మిల్క్ అండ్ వాటర్ అయితే ప్రొవైడ్ చేస్తా ఉన్నారనమాట. ఎక్కడికక్కడ భక్తులు అలిసిపోకుండా, ఎందుకనంటే ఎండ కూర్చుంటారు, చాలా టైం వెయిట్ చేయాలి క్యూలో అని చెప్పేసి బటర్ మిల్క్, వాటర్ ప్యాకెట్స్ అన్‌లిమిటెడ్ అనమాట. మీరు ఎన్ని కావాలంటే అని తాగొచ్చు. ఇంకా ఆల్మోస్ట్ మేము ఒక 30 మినిట్స్ అలా క్యూలో వెయిట్ చేస్తూ ఇంకా టెంపుల్ మెయిన్‌లోకి అయితే ఎంటర్ అయిపోతా ఉన్నాము. సో టెంపుల్ మెయిన్‌లో అయితే ఆల్మోస్ట్ వీడియో తీయకూడదు కాబట్టి మేము ఎంతవరకు అయితే వీడియో కవర్ చేస్తాను. ఆపోజిట్‌లో అయితే ఈ చిన్న డెకరేషన్ అయితే చేస్తున్నారు. లోపల ఆంజనేయ స్వామి ఉన్నాడని అనుకుంటాను. నేను చూడలేదు. మీకే ఎవరికైనా తెలిసుంటే కామెంట్ చేయండి. ఇంకా లోపల ఇంకా ఫ్లవర్స్‌తో అయితే ఇంకా డెకరేషన్ ఇంకా వేరే లెవెల్‌లో ఉంటదనమాట. సో సూపర్‌గా ఉంది. ఇంకా వెయిట్ చేసినందుకు, ఇంకా టెంపుల్‌ని చూసి ఇంత లాంగ్ డిస్టెన్స్ జర్నీ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇంకా ఆ లెవెల్‌లో అయితే డెకరేషన్ చేసున్నారు. ఇంకా ఆల్మోస్ట్ మనకి టెంపుల్‌లోకి ఫోన్ అయితే అలౌ ఉండదు కాబట్టి ఇంకా ఇక్కడి నుంచి నేను దర్శనం చేసుకొని వచ్చాక వీడియో కవర్ చేస్తాను. సో దర్శనానికి ఇది ఆల్మోస్ట్ దగ్గరలో అయితే ఉన్నామనమాట. ఇది ఇంకా రాముడిని దర్శనం చేసుకోవాలి. ఇంకా దర్శనం అయితే ఇంకా నేనైతే చాలా బాగా చేసుకునేసాను. ఆల్మోస్ట్ 2 మినిట్స్ అక్కడ స్టాప్ చేసినట్టు. సో దర్శనం చేసుకొని అలా బయటకొచ్చాక ఇదనమాట టెంపుల్. మనకి మెయిన్ గోపురం అది. అక్కడి నుంచి ఎంటర్ అవ్వాలి. మనం ఇప్పుడు అవుట్ అక్కడి నుంచి వెళ్తాము. ఎందుకంటే మనం దక్షిణం సైడ్ నుంచి అయితే ఎంటర్ అయ్యామనమాట. సో ఇటు సైడ్ ఇందాక మనం అటు సైడ్ ప్లేస్ చూసాం కదా. ఓవరాల్‌గా ఇటు సైడ్ ప్లేస్ అంతా ఇలా ఉంటది. ఇక్కడ మనకి శివుడు అయితే ఉన్నాడు. సో శివుడిని దర్శనం చేసుకోవడానికి అయితే ఇప్పుడు వెళ్తా ఉన్నాము. ఆల్మోస్ట్ మనం శివుడు ఇక్కడ గోల్డ్ ప్యాటర్న్‌లో అయితే ఉన్నాడనమాట. ఆ విధంగా తర్వాత శివుడిని దర్శనం చేసుకున్న తర్వాత మనకి ప్రసాదం అయితే ఇచ్చేశారు. దద్దోజనం అయితే పెట్టారనుకుంటాను. ఇది దద్దోజనము. పొంగల్ అయితే మళ్ళీ పెట్టారు. మా ఫ్రెండ్ గాడికి పొంగల్ దొరకలేదని మామూలుగా రెండోసారి కూడా లైన్‌లో వెళ్ళడానికి అయితే ప్లాన్ చేస్తా ఉన్నాడు. మాకైతే దద్దోజనం అయితే దొరికింది, తిన్నాము. సో ఇంక టెంపుల్‌నంతా నేను ఒక వీడియో అయితే చూస్తా ఉన్నాను. ఈళ్ళైతే వెయిట్ చేస్తా ఉన్నారు. పొంగల్ పెడుతున్నారని ప్రసాదం కోసం అయితే వెయిట్ చేస్తా ఉన్నారు. మనకి దద్దోజనం పెట్టారు, పొంగల్ కూడా కావాలని చెప్పి. సో ఇంకా ఓవరాల్ టెంపుల్ లుక్ అయితే ఇదనమాట. ఈ గోపురం పైన మనకైతే చాలా పురాతనంగా ఉన్న ఐడియల్స్ అవన్నీ కనిపిస్తాయి. స్ట్రక్చర్స్. ఈ ఈ టెంపుల్ పైన ఆ స్ట్రక్చర్స్‌కి వచ్చేసి మనకి ఏ స్ట్రక్చర్‌కి హ్యాండ్స్ అయితే లేవనమాట. మీకు తెలుసుంటే కామెంట్ అయితే చేయండి. ఎందుకు లేవనేది. ఒక్క దానికి కూడా మామూలుగా శిల్పాలు ఉంటాయి కదా. ఏ శిల్పాలకి హ్యాండ్స్ అయితే లేవు. మరి ఎందుకు లేవనేది నాకైతే తెలీదు. సో మీలో ఎవరైనా తెలుసుంటే కామెంట్ చేయండి. ఏ శిల్పానికి హ్యాండ్స్ అయితే లేవనమాట. అక్కడ అడుగుదాం అనుకున్నాం. బట్ ఎవరికి తెలుసు ఎవరికి తెలీదో మనకి తెలియదు కదా. చాలామంది క్రౌడ్ ఉన్నారు. సో ఈ విధంగా అయితే ఉందన్నమాట టెంపుల్‌లో
అక్కడ ఉన్న ఐడియల్స్ ఈ విధంగా హ్యాండ్స్ లేకుండా ఉన్నాయి. ఇది వచ్చి మనకి ప్రసాదం ఇచ్చే ప్లేస్ అనమాట. అక్కడి నుంచి అయితే మేము వెళ్ళట్లేదు, ఏదో ఒకటి చేసి మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటున్నాం ప్రసాదాన్ని. సో ఇది ఓవరాల్గా మనకైతే టెంపుల్ దర్శనం అయిపోయింది. ప్రసాదం తీసుకొని బయటికి వెళ్తా ఉన్నాము. ఇక్కడ నేను ఒక ప్లేస్ని అయితే క్యాప్చర్ చేస్తూ ఉన్నాను అనమాట. లోపల నీకు కెమెరా అలా ఉండదు కాబట్టి లోపల టెంపుల్ని ఈ విధంగా అయితే చేసున్నారు. డెకరేషన్ అయితే చాలా చాలా బాగా చేసున్నారనమాట. మనకి ఇక్కడ ఏంటంటే ఎక్కడికక్కడ పోలీసులు అంతా సెక్యూరిటీ ఇంకా వేరే లెవెల్లో ఉంది. ఫెస్టివల్ కాబట్టి క్రౌడ్ ఉంటారు, మెయింటైన్ చేయాలి కాబట్టి. ఇంకా మనం టెంపుల్కి అయితే ఇంకా బయటకు అయితే మూవ్ అవుతున్నాం అనమాట. బయటకు మూవ్ అవుతున్నాము. ఇక్కడ ధ్వజస్తంభం అయితే ఉంది. ఈ డెకరేషన్ అంతా ఇంకా ఫ్రంట్ సైడ్ చూడండి, ఈ డెకరేషన్ ఎంత బాగున్నాయి ఫ్లవర్స్తో. ఇక్కడ మనకి హెల్ప్ చేయడానికి, సేవ చేయడానికి చాలామంది ఉంటారనమాట దేవుడికి దగ్గర. సో మనకి ఏ హెల్ప్ చేయాలన్నా, ఏ లొకేషన్లో మనం మిస్ అవుతున్నా నో ప్రాబ్లం, ఎక్కడికక్కడ హెల్ప్ చేయడానికి మనుషులు ఉంటారు. సో ఇంకా అలా మనం దర్శనం చేసుకొని మెయిన్ ఎంట్రన్స్ నుంచి అయితే బయటకు వస్తున్నాం అనమాట. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. ఈ అవుట్లుక్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. సో ఇక్కడ మీకు ఇక్కడ నుంచి ఆపోజిట్లో మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. సో ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్. శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు అయితే ఇప్పుడు జరుగుతున్నాయి. రామనవమి టైంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇదనమాట ఎంట్రన్స్. ఇంకా సూపర్గా ఉంది ఎంట్రన్స్. మేము వచ్చేటప్పుడు అయితే దక్షిణ ద్వారం నుంచి ఎంటర్ అయ్యాం కాబట్టి మాకు ఇది అప్పుడు కనిపించలేదు. సో ఇప్పుడు చూసాక చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా సో ఇక్కడ మనకి పార్క్ కూడా ఉంది. కూర్చొని రిలాక్స్ అయ్యి రెస్ట్ తీసుకోవడానికి పార్క్ ఉంది. ఇంకా ఆపోజిట్లో మనకి రథం ఉంది అండ్ హనుమంతుడి టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ లోపల హనుమంతుడు అయితే లేదు కదా, సో అందుకని చెప్పేసి ఈ టెంపుల్ అయితే ఆపోజిట్లో మనకి హనుమంతుడి టెంపుల్, రథము అవి ఉన్నాయి. వాటిలన్నింటిని కూడా చూపిస్తాను, పోదాం పదండి. సో మనమైతే ఇప్పుడు హనుమంతుడి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. టెంపుల్కి ఆపోజిట్లో అయితే సంజీవ రామస్వామి ఆలయం అని ఉంటుంది. ఇది హనుమంతుడి టెంపుల్. ఈ హనుమంతుడు కూడా ఇక్కడ లోపల చాలా చాలా బాగున్నాడు అనమాట. బట్ మనం మొబైల్ క్యాప్చర్ చేయకూడదు కాబట్టి సో అక్కడ దాకా తీసుకెళ్ళాను. సో ఇక్కడ నుంచి నేను ఆల్మోస్ట్ అయితే జూమ్ చేశాను, బట్ మీకైతే అంత కనిపిద్దు. జై హనుమాన్. సో హనుమాన్ టెంపుల్కి కూడా బాగా డెకరేషన్ చేస్తున్నారు. ప్లేస్ మనం కూర్చొని కాసేపు రిలాక్స్ అవ్వడానికి దర్శనం చేసుకొని ప్లేస్ కూడా చాలా బాగుందనమాట. ఇంకా దర్శనం చేసుకొని అలా మనం బయటకు అయితే వచ్చేసాము. సో టెంపుల్కి క్వైట్ ఆపోజిట్లో అయితే హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది. సో మిస్ అవ్వకండి. ఓన్లీ టెంపుల్ వచ్చాం, రాముని చూసుకొని వెళ్ళిపోతున్నాం అలా కాకుండా ఆపోజిట్లో హనుమంతుడు అయితే ఉంటాడు. జై హనుమాన్ చాలా బాగుంటాడు అనమాట. గోల్డ్ ప్యాటర్న్లో ఉంటుంది ఈయన కూడా. సో రథం రథం అయితే రెడీ చేస్తూ ఉన్నట్టున్నారు. బ్రహ్మోత్సవాలు ఉన్నాయి కాబట్టి ఇంకా రథం కూడా పూజ చేస్తూ అందరూ ఉన్నారు. టెంపుల్ మీరు చూడాల్సింది ఆపోజిట్లో వచ్చేసి హనుమాన్ టెంపుల్ అండ్ రథము వచ్చేసి హనుమాన్ టెంపుల్కి బిసైడ్ ఉంటుంది అనమాట. ఈ మూడు అయితే మీరు మస్ట్ అండ్ షుడ్గా తప్పకుండా అయితే చూడాలి. ఎందుకంటే మిస్ అవ్వకూడదు. టెంపుల్కి వచ్చిన దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నట్లు కదా, అక్కడ ఏ ప్లేసెస్ ఉన్నాయో చూడాల్సింది తప్పకుండా చూడాలన్నమాట. ఇంకా మనం హిస్టరీ విషయానికి వస్తే ఈ టెంపుల్ వచ్చేసి ఒంటోడు మరియు మిట్టోడు అనే ఇద్దరు భక్తులు అయితే నిర్మించారని, రాళ్ళుగా మారిపోయారంట నిర్మించాక కూడా. మరో పురాణం ప్రకారం వచ్చేసి జాంబవంతుడు విగ్రహాలను ప్రతిష్ఠించారని కూడా ఉంది. ఈ ఆలయం వచ్చేసి విజయనగరం టైంలో అయితే కట్టడిచ్చారు. కానీ అంటే సెంచరీస్ వారీగా కూడా ఈ టెంపుల్ ఉందని ఉందన్నమాట. విజయనగరము ఈ టెంపుల్ నిర్మించింది అండ్ పునాదులు వచ్చి చోళులు నిర్మించారని మనకు హిస్టరీలో చెప్తా ఉన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ టెంపుల్ ఇంకా ఒక పర్ఫెక్ట్ లొకేషన్ వచ్చేసి ఒంటిమిట్ట, కడప నుండి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. సో ఒంటిమిట్ట అని మీకు గూగుల్ చేసినా కూడా లొకేషన్ అయితే వస్తుంది. సో కన్ఫామ్గా ఈ టెంపుల్ వచ్చి విజిట్ చేయండి. చాలా ఓల్డ్ టెంపుల్. మన ఓల్డ్ టెంపుల్స్ని అయితే మిస్ కావద్దు, వేరే లెవెల్లో ఉంటాయన్నమాట. ఇంకా టెంపుల్ విజిట్ చేశాక హనుమంతు టెంపుల్ అయితే మిస్ కావద్దు. కీప్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.